ఈరోజు ఆడిట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ చెప్తున్నాము. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మేబీ ఒక క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఈ చాప్టర్ నుంచి. ఆర్ దే కెన్ ఆస్క్ ఎనీ టైప్ ఆఫ్ ఎంసీక్యూ, either 2 మార్క్స్ ఆర్ 1 మార్క్. అంటే ఇలా చిన్న చిన్న చాప్టర్స్ నుంచి క్వశ్చన్ అడగడానికి అవకాశం లేని వాటి నుంచి దే ఆర్ పికింగ్ అప్ అన్ ఎంసీక్యూ టైప్ క్వశ్చన్. థియరీ బేస్డ్ క్వశ్చన్ అడగలేనప్పుడు they are picking up some MCQ type questions. So as to ensure that every student చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా go through అవ్వాలని. A good idea by the institute. Okay, let us see in a brief about audit of cooperative society. Right. So first of all, qualifications of the auditor. As you know, auditor qualifications ఏంటి? As per the Chartered Accountants Act, a chartered accountant having a valid certificate of practice could become an auditor of any entity, provided disqualifications కాకుండా qualified chartered accountant కి మాత్రమే auditor అయ్యే అవకాశం ఉంది. So along with that, in case of cooperative societies, those who have a certificate from the government as a diploma in cooperative accounts and accountancy. What is that? Diploma in cooperative accounts and accountancy. And వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి అకౌంట్స్ అండ్ వాటిలో కనుక డిప్లొమా సర్టిఫికేట్ కనుక మనకుంటే దెన్ we can become an auditor of a cooperative society even though we are not a chartered accountant. And this is the qualification. Right. Next, appointment of the auditor. ఎవరు అపాయింట్ చేస్తారమ్మా కోఆపరేటివ్ సొసైటీస్కి అంటే ద ఆడిటర్ విల్ బి అపాయింటెడ్ బై ది రిజిస్ట్రార్. Auditor of a cooperative society is appointed by the registrar of cooperative societies, and so that the auditor has to conduct the audit on behalf of the registrar, and at the end he should also give a report to the registrar and also the members of the cooperative society. Society కి ఒక రిపోర్ట్ ఇచ్చి రిజిస్ట్రార్ కి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజు సొసైటీయే పే చేస్తారు, కాకపోతే ఆ ఫీజు స్కేల్ ఏంటనేది రిజిస్ట్రార్ చెప్తారు. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్. నెక్స్ట్, బుక్స్, అకౌంట్స్ అండ్ అదర్ రికార్డ్స్ ఆఫ్ ది కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ సొసైటీస్కి స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఉంటుందమ్మా. ఓకే, అలాగే మనకి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కూడా ఉంటుంది. ఓకే, అంటే ఇఫ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ సిచ్యువేటెడ్ ఇన్ స్ప్రెడ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్, వాళ్ళకి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. అలాగే స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఎవరైతే స్టేట్ విత్ ఇన్ ది స్టేట్ లో ఆపరేట్ అవుతున్నారో సో ఆ టైప్ ఆఫ్ సొసైటీస్ కి జనరల్ గా ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాంటిదే. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అందులో కొంతమంది మెంబర్స్ ఉంటారు. సొసైటీ మీనింగే సొసైటీ. అందులో దాన్ని మీరు కట్ చేసుకుంటే కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ కామన్ పీపుల్, ఏ గ్రూప్ ఆఫ్ కామన్ థీమ్ ఉన్న పీపుల్ విల్ ఫార్మ్ ఏ సొసైటీ అండ్ దే కాంట్రిబ్యూట్ ఫర్ దెమ్సెల్ఫ్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లా ఫామ్ అయ్యి వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ చేసుకొని వాళ్ళలో వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో కోఆపరేటివ్ సొసైటీ, దట్ ఇస్ ద మీనింగ్ జస్టిఫైడ్. ఓకే, సో వాళ్ళు జనరల్ గా ఏంటంటే వాళ్ళ మెంబర్స్ కి వాళ్ళే హెల్ప్ చేసుకోవాలండి. ఓకే, సో జనరల్ గా అటువంటిప్పుడు ప్రాఫిట్ మోటివ్ అనేది తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ బట్ నాట్ కమర్షియల్ అని చెప్తారు. ఓకే, రైట్. సో నెక్స్ట్ వీళ్ళకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏం మెయింటైన్ చేయాలంటే జనరల్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏం మెయింటైన్ చేయాలనేది స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ చెప్తారు. ఓకేనా? జనరల్ గా ఏముంటుందమ్మా, లెడ్జర్స్, రిజిస్టర్స్, స్టాక్ రిజిస్టర్స్, ప్రొప్రైటరీ రిజిస్టర్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, స్పెషల్ గా ఏం చెప్పారంటే మన కంపెనీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకటి, ఆల్ సమ్ ఆఫ్ మనీ రిసీవ్డ్ అండ్ ఎక్స్పాండెడ్ బై ది సొసైటీ. అంటే సొసైటీకి వచ్చిన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అన్నింటికి కూడా సంబంధించి ఒక బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అలాగే సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ బై ది సొసైటీ, అలాగే అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది సొసైటీ, వీటికి సంబంధించి
ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి. అడిషనల్ గా కొన్ని రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, అడిషనల్ రికార్డ్. ఏమేంటంటే అవి ప్రొప్రైటరీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిజిస్టర్, నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ రిజిస్టర్, ష్యూరిటీ రిజిస్టర్. అంటే సొసైటీస్ లో లోన్స్ తీసుకుంటూ ఉంటారు. కోఆపరేటివ్ సొసైటీస్ అంటే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ గ్యాదర్ చేసి మళ్ళీ వాళ్ళకి లోన్స్ ఫామ్ లో ఇవ్వడం కానీ, లేదంటే సొసైటీ యొక్క ప్రొడక్ట్స్ లైక్ ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారనుకుందామా, ఒక 100 మెంబర్స్ ఆఫ్ ఫార్మర్స్ ఉన్నారనుకుందాం. ఈ ఫార్మర్స్ అందరూ కలిసి ఒక సొసైటీ కింద ఫామ్ అవుతారు. వీళ్ళకి వచ్చిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సొసైటీకి సేల్ చేస్తాయి. సొసైటీ ఏం చేస్తుందంటే వీళ్ళకి హెల్ప్ చేసి ఈ సొసైటీ దాన్ని ప్రాపర్ గా మార్కెట్ అయ్యేలాగా, దానికి ప్రాపర్ ప్రైస్ వచ్చే విధంగా సేల్ చేస్తుంది. ఆ వచ్చిన మనీలో కొంత కమిషన్ సొసైటీ తీసుకుని రిమైనింగ్ ఇట్ విల్ గివ్ ఇట్ టు ది ఫార్మర్. అంటే హెల్ప్ చేసినట్టేగా. సో ఇదొక బిజినెస్ ఉంటుంది. నెక్స్ట్ లోన్స్ ప్రొవైడ్ చేయడం. ఆ సొసైటీలోనే కొంతమంది ఫార్మర్స్ హైగా ఉంటారు, కొంతమంది ఫార్మర్స్ లోగా ఉంటారు. సో లోగా ఉన్న ఫార్మర్స్ కి లోన్ ప్రొవైడ్ చేయడం, సో దోస్ హు ఆర్ ఇన్ నీడీ వాళ్ళకి లోన్ ప్రొవైడ్ చేయడం, అటువంటి అన్నమాట. సో అటువంటి లోన్స్ ప్రొవైడ్ చేసాం, దే విల్ డెఫినెట్లీ అప్టైన్ షూరిటీ అండ్ దేర్ ఫార్ ఏ షూరిటీ రిజిస్టర్ ఇస్ రిక్వైర్డ్ టు గెట్ మెయింటైన్. ఓకే, దెన్ డైలీ క్యాష్ సేల్స్ సమ్మరీ రిజిస్టర్. ఇన్ కేసు సొసైటీస్ కనుక ట్రేడింగ్ యాక్టివిటీస్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం ఫార్మర్ యొక్క ప్రొడక్ట్స్ సొసైటీ కొనుక్కొని సేల్ చేస్తుందని. సో సొసైటీ బయట ఎక్కడో సేల్ చేయకుండా సొసైటీలోనే ఆ గూడ్స్ ని ట్రేడింగ్ పెట్టింది అనుకో, అటువంటి జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రిజిస్టర్ ఆఫ్ కలెక్షన్ ఫ్రమ్ ది డేటాస్. ఇన్ కేసు సొసైటీస్ జనరల్ గా క్రెడిట్ సేల్ చేయవు, ఒకవేళ క్రెడిట్ సేల్ కనుక చేస్తే డేటాస్ నుంచి కలెక్ట్ అయిన అమౌంట్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి. అలాగే లోన్ డిస్బర్స్మెంట్ అండ్ లోన్ రికవరీ రిజిస్టర్. అంటే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, లోన్స్ ఇచ్చే సొసైటీస్ ని క్రెడిట్ సొసైటీస్ అంటారు. ఒకవేళ అటువంటి సొసైటీ అయితే లోన్ డిస్బర్స్మెంట్ అండ్ రికవరీ రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. దీస్ ఆర్ ది just an illustrative list for the type of books that are to be maintained by the society. In addition to this, a lot of books need to be maintained. Okay, that is about the books of it, right? షేర్ హోల్డింగ్స్ కొద్దాం. ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఆన్ షేర్ హోల్డింగ్స్ అంటే ఇప్పుడు ఒకే మెంబరు సొసైటీలో హై షేర్ ఉండొచ్చా, ఒక 30% షేర్ ని కొనేసుకోవచ్చా, ఒక 50% షేర్ కొనేసుకోవచ్చా అంటే నో, దట్స్ నాట్ పాసిబుల్. ఇన్ కేసు అంటే సొసైటీలో ఏ పర్సన్ కైనా సరే షేర్ హోల్డింగ్ అనేది 20% దాటకూడదు. ఎంత దాటకూడదమ్మా? 20% ఆఫ్ ది షేర్ క్యాపిటల్. అంటే వాళ్ళ యొక్క క్యాపిటల్, టోటల్ క్యాపిటల్లో ఒక మెంబర్ యొక్క షేర్ అనేది 20% దాటకూడదు. ఆ 20% అనేది సబ్స్టాన్షియల్ ఓటింగ్ పవర్ అయినా అనొచ్చు, ఆర్ సబ్స్టాన్షియల్ షేర్ అయినా అనొచ్చు. ఇదే పాయింట్ మీకు పార్ట్నర్షిప్ లో కూడా వస్తుంది. సో సబ్స్టాన్షియల్ ఓటింగ్ రైట్స్ అనేవి ఉండకూడదు. అదే ఇన్ కేస్ ఆఫ్ మనీ రూపంలో కనుక చెప్పుకున్నట్లయితే 1000 రూపీస్ షేర్ కానీ దాటకూడదు, రైట్? సో ఐదర్ 20% ఆఫ్ ది ఓటింగ్ పవర్ ఆర్ 1000, విచ్ ఎవర్ ఇస్ లోయర్ లోపే వాళ్ళ షేర్ హోల్డింగ్ ఉండాలి తప్ప అంతకుమించి దాటకూడదు. నెక్స్ట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ లోన్స్. జనరల్ గా సొసైటీ వాళ్ళ మెంబర్స్ కి మాత్రమే లోన్స్ ఇచ్చుకోవాలి, ఓకేనా? అదర్ దెన్ సొసైటీ మెంబర్స్ ఎవరికి లోన్ ఇవ్వడం కుదరదు. ఓకే, అలాగే సొసైటీ ఇట్ మే గివ్ లోన్ టు ది అదర్ సొసైటీస్. కావాలంటే వేరే సొసైటీకి లోన్ ఇవ్వచ్చు, ప్రొవైడెడ్ రిజిస్టర్ యొక్క పర్మిషన్ కావాలి. రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది రిజిస్టర్ దే కెన్ గివ్ లోన్ టు అనదర్ సొసైటీస్. ఓకే, అలాగే ఈ లోన్ ఇచ్చే పవర్ ఎవరికి ఉంటుందంటే, అంటే సొసైటీలో లోన్ ఇచ్చే పవర్ ఎవరికి ఉంటుందంటే మేనేజింగ్ కమిటీకి ఉంటుంది. సో ఇప్పుడు మేనేజింగ్ కమిటీకి లోనింగ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ బారోయింగ్స్. వేరే వాళ్ళ దగ్గర నుంచి బారోయింగ్ తీసుకోవాలనుకుంటే సో తీసుకోవచ్చు సార్. ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు? సొసైటీ కెన్ బారో ఫండ్స్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ అదర్ సొసైటీస్. సొసైటీ వాళ్ళ మెంబర్స్ దగ్గర నుంచి బారో చేయొచ్చు, లేదంటే అదర్ సొసైటీస్ దగ్గర నుంచి బారో చేయొచ్చు. ఇలాగా బారో చేయాలంటే సొసైటీకి బైలా అని ఒకటి ఉంటుంది. బైలా అంటే నథింగ్ బట్
మనకి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఎలాగైతే ఉంటుందో కంపెనీస్ కి, సొసైటీస్ కి బైలా అనేది ఉంటుంది. బైలాస్ అంటారు వాటి. సో ఆ బైలాస్ లో క్లియర్ గా స్పెసిఫై చేసి ఉండాలి. వాట్ ఆర్ ది ఇంటర్నల్ కంట్రోల్స్ విత్ రెస్పెక్ట్ టు బారోయింగ్ ఆఫ్ ఫండ్స్ అనేది బైలాస్ లో చెప్తారు. ఆడిటర్ ఏం చేయాలంటే వాళ్ళ బైలాస్ లో బారోయింగ్ చేసే పవర్ ఉందో లేదా అనేది వెరిఫై చేయాలి. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఫండ్స్. ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఫండ్స్. సార్ సొసైటీ దగ్గర ఫండ్స్ ఏమైనా ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్ కెన్ ఇన్వెస్ట్. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే సెంట్రల్ యాక్ట్, అంటే కోఆపరేటివ్స్ కి సెంట్రల్ యాక్ట్ ఉంటుంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం సో అందులో ఏవైతే ఏరియాస్ చెప్పిందో అక్కడ మాత్రమే సొసైటీస్ ఇన్వెస్ట్ చేయాలి. లైక్ సెంట్రల్ ఆర్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, అంటే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో కానీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదా ఎనీ ఆఫ్ ది సెక్యూరిటీస్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 20 ఆఫ్ ది ఇండియన్ ట్రస్ట్ యాక్ట్. ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ లో మనకి కొన్ని సెక్యూరిటీస్ చెప్తారు, ట్రస్ట్ సెక్యూరిటీస్ అని అంటారు వాటిని. అందులో కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్ ద షేర్స్ ఆర్ సెక్యూరిటీస్ ఆర్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ ఎనీ అదర్ సొసైటీ. మా షేర్స్, సెక్యూరిటీస్, బాండ్స్, డిబెంచర్స్ అన్నారు కదండి, కంపెనీస్ లో అనుకోదు, ఓన్లీ విత్ ది అదర్ సొసైటీ. వేరే సొసైటీ యొక్క షేర్స్ కానీ, సెక్యూరిటీస్ కానీ, బాండ్స్ కానీ, డిబెంచర్స్ లో కానీ కావాలనుకుంటే సొసైటీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్ ఎనీ కోఆపరేటివ్ బ్యాంక్ అదర్ దాన్ ఏ సెంట్రల్ ఆర్ స్టేట్. అంటే పైన ఆల్రెడీ చెప్పేశారు కదా, సెంట్రల్ స్టేట్ ఆల్రెడీ చెప్పేశారు. అది కాకుండా లోకల్ కోఆపరేటివ్ బ్యాంక్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాకపోతే రిజిస్ట్రార్ అనేది అప్రూవ్ చేసి ఉండాలి దాన్ని. అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రిజిస్ట్రార్ అప్రూవ్ చేస్తుంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా పర్మిషన్స్ ఇస్తే ఆ పర్మిషన్ ఇచ్చిన ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, అప్రాపరేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. అప్రాపరేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. ఖచ్చితంగా కోఆపరేటివ్ సొసైటీస్ ప్రాఫిట్స్ లో 25% రిజర్వ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏ ఫండ్ అమ్మా అది? రిజర్వ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సార్ ఇది మ్యాండేటరీ ఆప్షనల్? ఇట్ ఈస్ మ్యాండేటరీ సార్. ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ 25% ఆఫ్ ది నెట్ ప్రాఫిట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ది రిజర్వ్ ఫండ్. రిజర్వ్ ఫండ్. సార్ బోనస్ డివిడెండ్ ఇచ్చాక, బోనస్ డివిడెండ్ ఇవ్వకముందా? బోనస్ డివిడెండ్ ఇవ్వక ముందే రిజర్వ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని బ్యాలెన్స్ ఇంకేమైనా ఉంటే దాంట్లోంచి మనం కావాలంటే బోనస్ డివిడెండ్ ఇచ్చుకోవచ్చు. అంటే రిజర్వ్ ఫండ్ ఎంత మ్యాండేటరీ మీకు అర్థమైందా? నెక్స్ట్, సరే 25% కంపల్సరీ. ఆ ప్రాఫిట్స్ లేనప్పుడు కూడా లేదా తక్కువ ఉన్నప్పుడు కూడా 25% ట్రాన్స్ఫర్ చేయాలా? అలా ఏం కాదమ్మా, అప్ టు అంటే మినిమం 10% చేయాలి. అది ఒకవేళ దాన్ని ఆ 25% తగ్గించాలి అని అనుకుంటే రిజిస్ట్రార్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. డియర్ రిజిస్టర్, కెన్ ఐ ట్రాన్స్ఫర్ ఏ లెస్ పర్సంటేజ్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ టు ది రిజర్వ్ ఫండ్ అని చెప్పి మనం పర్మిషన్ తెచ్చుకోవాలి. ప్రొవైడెడ్ ఆ రిజిస్ట్రార్ కూడా ఎంత పడితే అంత తగ్గించకూడదు, 10% వరకు తగ్గించవచ్చు. 10% ఈజ్ మ్యాండేటరీ. 10% ఈజ్ మ్యాండేటరీ టు గెట్ ట్రాన్స్ఫర్ టు ది రిజర్వ్ ఫండ్. అదొకటి. నెక్స్ట్, కాంట్రిబ్యూషన్ టు చారిటబుల్ పర్పస్. సార్ చారిటబుల్ పర్పస్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? ఓకేనా, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది కూడా ఇప్పుడు రిజర్వ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత చారిటబుల్ ఫండ్ కి కావాలనుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా ఎంత? నాట్ ఎక్సీడింగ్ 10%. 10% దాటకుండా ఉన్న అమౌంట్ ఏదైనా చారిటబుల్ పర్పస్ కి నువ్వు డొనేట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్, సార్ రిజర్వ్ ఫండ్ లో కంపల్సరీగా డబ్బులు దాయాలి 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 అంటున్నాడు కదా, ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు కదా, మరి ఆ రిజర్వ్ ఫండ్ డబ్బులతో ఏం చేద్దామని? అసలు ఆ రిజర్వ్ ఫండ్ లో ఉన్న అమౌంట్ ని వేటికి ఉపయోగించవచ్చు? లెట్ us see. ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ యాజ్ ఏ వర్కింగ్ క్యాపిటల్. అంటే ఆ సొసైటీ యొక్క బిజినెస్ లో ఆ డబ్బుల్ని యూజ్ చేసుకోవచ్చు యాజ్ ఎ వర్కింగ్ క్యాపిటల్. ఆర్ ఇందాక మనం పైన చెప్పుకున్నాం కదా సమ్ ఫ్యూ వేస్, అంటే అదర్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ కానీ, లేదంటే సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీ కానీ, లేదంటే అదర్ సొసైటీస్ లో కానీ, కావాలంటే సెక్యూరిటీస్ లో కానీ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకేనా?
ఆర్ పబ్లిక్ పర్పసెస్ కి, అంటే సొసైటీ యొక్క ఆబ్జెక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి ఎక్స్పెండిచర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇలాగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాజ్ అన్ ఆడిటర్ గా రిజర్వ్ ఫండ్ లోంచి ఏదైనా అమౌంట్ తీసారనుకో, ఈ 3 పర్పస్ లోనూ ఉందా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి యాజ్ అన్ ఆడిటర్. నెక్స్ట్, కాంట్రిబ్యూషన్ టు ఎడ్యుకేషన్ ఫండ్. అంటే ఎడ్యుకేషన్ ఫండ్ కి ప్రతి స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ట్రాన్స్ఫర్ చేయాలని లేదు. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి స్టేట్ కి కూడా ఒక స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది, యాక్ట్ ఉంటుంది. దాని ప్రకారం ఆ స్టేట్ లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ అన్ని కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎడ్యుకేషన్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయాలా వద్దా అనేది కొన్ని స్టేట్ యాక్ట్స్ చెప్తున్నాయి, కొన్ని స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ చెప్పట్లేదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఇన్ విచ్ స్టేట్ యువర్ కోఆపరేటివ్ సొసైటీ ఇస్ సిచ్యువేటెడ్ అండ్ వాట్ యువర్ యాక్ట్ ఈస్ సేయింగ్. అంటే ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనేది కస్టమైజ్డ్ యాక్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్. ఓకేనా. మనం ఇప్పుడు చెప్పుకునేవన్నీ కూడా ప్రతి కోఆపరేటివ్ సొసైటీస్ కి ఖచ్చితంగా అప్లై అవ్వాలని కాదు, కానీ జనరల్ ప్రొవిజన్స్ మ్యాక్సిమం ఇలా ఉంటాయి. ఇట్ ఈస్ ఎ వైట్ పేపర్. ఓకేనా. సో ఈ వైట్ పేపర్ యాక్ట్ ని కావాలంటే మాడిఫై చేసుకుంటారు స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ సో వి విల్ డిస్కస్ సమ్ ఫ్యూ ఇంపార్టెంట్ ఆడిట్ ఫీచర్స్. ఇప్పుడు ఆడిట్ చేయాల్సి వస్తే ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం యాజ్ పర్ ఎస్ఏ 315. ఓకేనా. అండర్స్టాండింగ్ ది ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్, ఆ స్టాండర్డ్ ప్రకారం వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ లోన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ షేర్ హోల్డింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. నా ఆడిట్ చేసేటప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ఆడిట్, ఎలా ఆడిట్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలనేది ఒకసారి చూద్దాం. ఎగ్జామినేషన్ ఆఫ్ ఓవర్ డ్యూ డెబ్ట్స్. ఓవర్ డ్యూ డెబ్ట్స్ అంటే ఏంటి? డ్యూ డేట్ అయిపోయినా సరే కోఆపరేటివ్ సొసైటీస్ కి అమౌంట్ రాలేదు, సో దాన్ని ఓవర్ డ్యూస్ అంటారు. ఈ ఓవర్ డ్యూస్ ని సొసైటీ వాళ్ళు ఏం చేయాలంటే క్లాసిఫై చేయాలి. ఎలా క్లాసిఫై చేయాలంటే ఓవర్ డ్యూ ఫ్రమ్ 6 months to 5 years ఒకటి, ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 5 years ఒకటి. ఇలాగా 2 type ఆఫ్ క్లాసిఫికేషన్స్ చేయాలి. 2 type ఆఫ్ క్లాసిఫికేషన్స్ అంటే 0 to 6 months ఒకటి, 6 months to 5 years ఒకటి, మోర్ దెన్ 5 years ఒకటి. ఇలా ఓవర్ డ్యూ ఉన్న వాటిని అన్నింటిని కూడా క్లాసిఫై చేయాలి. చేసిన తర్వాత ఆడిటర్ హ్యాస్ టు ఎగ్జామిన్ దట్. ఆడిటర్ వాటిలన్నిటిని ఎగ్జామిన్ చేసి అందులో గుడ్ ఓవర్ డ్యూస్ ఏంటాయి, బ్యాడ్ ఓవర్ డ్యూస్ ఏంటాయి చూసుకోవాలి. చూసుకుని గుడ్ అనుకుంటే ఓకే, బ్యాడ్ అనుకుంటే ఆడిటర్ సర్టిఫై చేయాలి. దిస్ ఓవర్ డెప్ట్ ఈజ్ ఐఎమ్ క్లాసిఫైయింగ్ దిస్ ఓవర్ డెప్ట్ యాజ్ ఎ బ్యాడ్ డెప్ట్ అని క్లాసిఫై చేసేస్తే అప్పుడు వాళ్ళు రైట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటిల్ అన్లెస్ ఆడిటర్ రైట్ ఆఫ్ చేయకుండా, లేదంటే వాళ్ళ మేనేజ్మెంట్ కమిటీ రైట్ ఆఫ్ చేయకుండా కోఆపరేటివ్ సొసైటీస్ లో బ్యాడ్ డెప్ట్స్ ని ఈజీగా రైట్ ఆఫ్ చేయడం కుదరదు, వాళ్ళంతటా వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్, సో ఒకవేళ ప్రొవిజన్ ఏమైనా మెయింటైన్ చేస్తే ఆ ప్రొవిజన్ ఇప్పుడు సాటిస్ఫాక్టరీగా ఉండాలని వాళ్ళు కావాలంటే ప్రొవిజన్ మెయింటైన్ చేయొచ్చు, కానీ రైట్ ఆఫ్ మాత్రం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రొవిజన్ కి రైట్ ఆఫ్ కి డిఫరెన్స్. ఓకే. కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు కావాలంటే ప్రొవిజన్ మెయింటైన్ చేసుకోవచ్చు, బట్ రైట్ ఆఫ్ చేయకూడదు. రైట్ ఆఫ్ చేయాలంటే ఆడిటర్ సర్టిఫికేషన్ అనేది కావాలి. సో ఇప్పుడు యాజ్ అన్ ఆడిటర్ గా వాళ్ళు ఏమైనా ప్రొవిజన్ మెయింటైన్ చేస్తే ఆ ప్రొవిజన్ సాటిస్ఫాక్టరీగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకేనా. అలాగే ద పర్సంటేజ్ ఆఫ్ ఓవర్ డెప్ట్స్ టు వర్కింగ్ క్యాపిటల్ అండ్ లోన్స్ అడ్వాన్స్డ్. అంటే మనం ఇచ్చిన లోన్స్ కి ఓవర్ డ్యూస్ కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎన్ని లోన్స్ ఇస్తున్నాము, ఎంత ఓవర్ డ్యూ అవుతున్నాయి అందులో అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ కంపేర్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా లోన్స్ టు ఓవర్ డ్యూ టు లోన్స్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి. ఎందుకంటే ఓవర్ డ్యూస్ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. సో ఎవ్రీ ఇయర్ మనం ఏం చేయాలంటే ఓవర్ డ్యూ టు వర్కింగ్ క్యాపిటల్ రేషియో ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయ్యేలా ఉంటే సొసైటీ బాగా వర్క్ చేస్తుందని అర్థం. ఒకవేళ ఇంక్రీజ్ అవుతుంటే సొసైటీకి ప్రాబ్లం ఉంది అని అర్థం. ఓకేనా. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు వైల్ వీఆర్ ఎగ్జామినింగ్ ది ఓవర్ డ్యూస్, ఓవర్ డెప్ట్స్. నెక్స్ట్, ఓవర్ డ్యూ ఇంట్రెస్ట్. ఇది కామన్ ఏనమ్మా, నథింగ్ బట్ మనం ఎన్పిఏ చేసినప్పుడు ఎన్పిఏ మీద ఇంట్రెస్ట్ ఏం చేస్తామమ్మా, ఒకవేళ ఏమైనా రికగ్నైజ్ చేస్తే దాన్ని రివర్స్ చేసేస్తాం బ్యాంకింగ్ లో. అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ కి రెవెన్యూ రికగ్నైజ్ చేసేటప్పుడు ఓవర్ డ్యూ డెప్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది దాన్ని ఓవర్ డ్యూ ఇంట్రెస్ట్ అంటారు. సో దాన్ని రికగ్నైజ్ చేయకూడదు, అది ఇన్కమ్ లోకి తీసుకోకూడదు. నెక్స్ట్,
సర్టిఫికేషన్ ఆఫ్ బ్యాడ్ డెబ్ట్స్ ఇప్పుడే చెప్పాను. ఎవరు సర్టిఫై చేయాలి బ్యాడ్ డెబ్ట్స్ కింద క్లాసిఫై చేయాలంటే ఆడిటర్ హ్యాస్ టు సర్టిఫై ది బ్యాడ్ డెబ్ట్స్. దెన్ ఓన్లీ దే ఆర్ అలౌడ్ టు గెట్ రైట్ ఆఫ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా, ఐదర్ ఆడిటర్ ఆర్ బై ది మేనేజ్మెంట్ కమిటీ. ఓకేనా. నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ అండ్ లయబిలిటీస్ కి ఎలా వాల్యూ చేయాలనేది ఇక్కడ ఏం స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఏమీ లేవు. నార్మల్ కేసెస్ లో మనం ఫిక్స్డ్ అసెట్స్ ని ఎలా వాల్యూ చేస్తాం, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా, ఓనర్షిప్ కంపెనీ పేరు మీద ఉందా లేదా అనేది వెరిఫై చేసుకుంటాం. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ ని ఎలా వాల్యుయేషన్ చేస్తాము, నెట్ ఆఫ్ డెప్రిషియేషన్ వాల్యుయేషన్ చేస్తాం, అలా చేశారా లేదా. ఓకే, కరెంట్ అసెట్స్ ని ఎలా వాల్యుయేషన్ చేస్తాం, స్టాక్ ఆర్ నెట్ రిలీజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. స్టాక్ అయితే కాస్ట్ ఆర్ నెట్ రిలీజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సో ఆ వాల్యూకి కరెంట్ అసెట్స్ ని రికార్డ్ చేశారా లేదా అనేది చూసుకోవాలి. ఇన్ కేస్ బారోయింగ్స్ ఏమైనా ఉంటే బారోయింగ్స్ అన్నిటిని కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి తీసుకొచ్చారా, ఏదైనా బారోయింగ్స్ ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి తీసుకురాలేదా, మిస్ అయిందా అనేది ఒకసారి చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ అథెరెన్స్ టు ది కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్. మా కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, గుర్తుందిగా. ఎప్పుడు కూడా నాన్ ప్రాఫిట్ మోటివ్ మీదే కోఆపరేటివ్ సొసైటీ వర్క్ చేయాలి, అంతే తప్ప అగెనెస్ట్ గా వర్క్ చేయకూడదు. సో యాజ్ అన్ ఆడిటర్ మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ చూసుకుంటాం. దాంతో పాటు కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ అనేవి వాళ్ళు ఫాలో అవుతున్నారా, అసలు వాళ్ళ మధ్య కోఆపరేటివ్నెస్ అనేది ఉందా లేదా అనేది రియల్లీ టు ద రీజన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ యొక్క రీజన్ ని ఎంక్వైరీ చేసుకుని అది కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ తో మ్యాచ్ అవుతుందా లేదా అనేది యాజ్ అన్ ఆడిటర్ వీ హ్యావ్ టు గో త్రూ దట్. ఓకే. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొప్రైటీ. ఆల్రెడీ మనం నిన్న గవర్నమెంట్ ఆడిట్ చెప్పుకున్నప్పుడు ప్రొప్రైటీ అంటే ఏంటి చెప్పుకున్నాం. ప్రొప్రైటీ అంటే ఏంటి, గవర్నమెంట్ కానీ లేదంటే వేరే వాళ్ళు మన ఎక్స్పెండిచర్ మనీని మనం ఎక్స్పెండిచర్ చేసేటప్పుడు, ఆ ఎక్స్పెండిచర్ చేసేటప్పుడు ఎలా మనం ఫీల్ అవ్వాలంటే, ఆ మనీ మందే అయితే మనం ఎంత ప్రూడెన్స్ కింద ఎక్స్పెండిచర్ చేస్తామో, మనం ఎంత ప్రూడెన్స్ గా మనం ఎక్స్పెండిచర్ చేస్తామో, సో యాజ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ కంపెనీ నువ్వు కూడా అదే విధంగా అంతే ప్రూడెన్స్ కాన్సెప్ట్ తోటి ఎక్స్పెండిచర్ చేయాలి. దాన్నే ప్రొప్రైటీ ఆడిట్ అంటారు. సో కోఆపరేటివ్ సొసైటీస్ కూడా అంతే. కోఆపరేటివ్ సొసైటీలో మేనేజ్మెంట్ కమిటీ ఎవరి డబ్బులు ఎక్స్పెండిచర్ చేస్తుంది, మెంబర్స్ ఒక డబ్బుల్ని ఎక్స్పెండిచర్ చేస్తుంది. సో ఎప్పుడైతే మెంబర్స్ ఒక మనీని ఎక్స్పెండిచర్ చేస్తున్నారో దే నీడ్ టు ఎన్షూర్ దట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రొప్రైటీ ఈస్ ఫాలోవర్డ్. ప్రొప్రైటీ ఈస్ ఫాలోవర్డ్. ఓకేనా. నెక్స్ట్ అబ్జర్వేషన్స్. జనరల్ గా కోఆపరేటివ్ సొసైటీస్ అన్ని కూడా కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి. ఇన్ కేసు ఆ రూల్స్ ని కనుక ఎవరైనా ఇన్ఫ్రింజ్మెంట్ చేస్తే, అంటే వైలేట్ చేస్తే, సో యాజ్ అన్ ఆడిటర్ మనం ఆ వైలేషన్స్ అన్నిటిని కూడా రిపోర్ట్ చేయాలి. ఆ వైలేషన్సే కాదు, ఆ వైలేషన్స్ వల్ల వచ్చే ఫైనాన్షియల్ ఎఫెక్ట్ కూడా మనం, ఇంపాక్ట్ కూడా దాన్ని ఎస్టిమేట్ చేసి దాన్ని రిపోర్ట్ చేయగలగాలి. ఓకే. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ రిజిస్టర్ అండ్ ఎగ్జామినేషన్ ఆన్ దేర్ పాస్బుక్. మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. మనం ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ మెంబర్స్ కి లోన్స్ ఇస్తాయని చెప్తున్నాం. లోన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి పాస్బుక్స్ ఉంటాయి, సొసైటీ పాస్బుక్ అంటారు. ఆ సొసైటీ పాస్బుక్ లో వాళ్ళకి ఇచ్చిన లోన్స్, వాళ్ళ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. లైక్ బ్యాంక్ అండ్ కస్టమర్ కి జరిగినట్టు సొసైటీకి సొసైటీ మెంబర్స్ కి జరిగిన మధ్య ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సొసైటీ పాస్బుక్ లో రికార్డ్ అయి ఉంటాయి. సో యాజ్ అన్ ఆడిటర్ గా మనం ఏం చేయాలంటే సొసైటీ రికార్డ్స్ ని వెరిఫై చేయాలి. సొసైటీ రికార్డ్స్ ని వెరిఫై చేయాలి అంటే మెంబర్స్ యొక్క పాస్బుక్ ని వెరిఫై చేసి సొసైటీలో ఉన్న ఎంట్రీ అలాగే మెంబర్స్ పాస్బుక్ లో ఉన్న ఎంట్రీస్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే సొసైటీ మెంబర్స్ దగ్గర నుంచి మ్యానిపులేట్ చేసి వాళ్ళు ఇల్లీగల్ అడ్వాంటేజెస్ తీసుకుంటూ ఉంటారు. లైక్ ఇప్పుడు మన రంగస్థానం మూవీలో చూస్తాం కదా, అక్కడ సొసైటీ పాస్బుక్ లో 10,000 తీసుకుంటే 20,000 తీసుకున్నట్టు ఉంటుంది. సో ఇలా మ్యానిపులేషన్స్ జరుగుతాయి. సో యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ యూ నీడ్ టు ఎన్షూర్ దట్ దేర్ ఆర్ నో సచ్ టైప్ ఆఫ్ మ్యానిపులేషన్. రైట్. నెక్స్ట్ స్పెషల్ రిపోర్ట్. స్పెషల్ రిపోర్ట్ అంటే రిజిస్ట్రార్ కి స్పెషల్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వాలి. అంటే ఇన్ కేసు మనం సీరియస్ ఇర్రెగ్యులారిటీస్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే, కోఆపరేటివ్ సొసైటీస్ లో సీరియస్ ఇర్రెగ్యులారిటీస్ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే, దెన్ యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ దట్ కోఆపరేటివ్ సొసైటీ వీ నీడ్ టు యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ దట్ కోఆపరేటివ్ సొసైటీ వీ నీడ్ టు సెండ్ ఎ స్పెషల్ రిపోర్ట్ టు ది రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్. ఓకే సార్, ఏంటి సార్ ఆ సీరియస్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పర్సనల్ ప్రాఫిటీరింగ్ బై మెంబర్స్ ఆఫ్ ది మేనేజింగ్ కమిటీ.
అంటే సొసైటీలో మేనేజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొసైటీ ఒక అమౌంట్స్ ని పర్సనల్ ఫండ్స్, పర్సనల్ ప్రాఫిట్, వాళ్ళ పర్సనల్ గెయిన్స్ కోసం యూజ్ చేసుకుంటే అదొకటి. నెక్స్ట్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్, అంటే సొసైటీ చేసే ఎక్స్పెండిచర్స్ లో కానీ లేదంటే పర్చేజెస్ లో కానీ ఫ్రాడ్ చేస్తున్నారు మెంబర్స్, అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ మిస్మేనేజ్మెంట్, అంటే కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ కి ఎగనెస్ట్ గా మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకుంటుంది, అంటే నాట్ ఫేవరబుల్ టు మెంబర్స్. మేనేజ్మెంట్ కమిటీ తీసుకునే ఏ డెసిషన్ కూడా నాట్ ఫేవరబుల్ టు మెంబర్స్, అంటే మెంబర్స్ కి హెల్ప్ చేయడానికి ఎస్టాబ్లిష్ అయ్యి చివరికి అది తీసుకునే డెసిషన్స్ మెంబర్స్ కి అగెనిస్ట్ గా తీసుకుంటుంది. సో అటువంటి ఏమైనా ఉంటే వాటి మీద కూడా ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ డిస్ప్రపోర్షనేట్ అడ్వాన్సెస్, అంటే అడ్వాన్సెస్ ఇచ్చేటప్పుడు వితౌట్ సెక్యూరిటీ లేదంటే కావాలని వాళ్ళకి రిలేటెడ్ మెంబర్స్ కి వాళ్ళకి మాత్రమే అడ్వాన్సెస్ ఇవ్వడం, అలాంటివి చేస్తే దాన్ని రెక్లెస్ అడ్వాన్సింగ్ అంటారు. సో ఆ టైప్ ఆఫ్ అడ్వాన్సింగ్ చేస్తే ఈ 4 సిచ్యువేషన్స్ లో కూడా కంపల్సరీ స్పెషల్ రిపోర్ట్ టు ది రిజిస్టర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, యాజ్ అన్ ఆడిటర్ యూ నీడ్ టు ఇంటిమేట్ ద రిజిస్టర్ సో దట్ రిజిస్టర్ విల్ టేక్ అప్రాపరేట్ యాక్షన్. ఓకే. నెక్స్ట్ క్లాసిఫికేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఆడిట్ మొత్తం చేసేసిన తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ కి ఒక ర్యాంక్ ఇవ్వాలి, దాన్ని క్లాసిఫికేషన్ అంటారు. ఈ క్లాసిఫికేషన్ అనేది ఎలా చేయాలనేది 1 to 5 కానీ 1 to 10 కానీ అలా క్లాసిఫికేషన్ ఉంటుంది. సో ఆ క్లాసిఫికేషన్ అనేది రిజిస్ట్రార్ చెప్తారు, స్కేల్ ఆఫ్ క్లాస్ అనేది చెప్తారు. సో యాజ్ అన్ ఆడిటర్ మొత్తం మనం ఆడిట్ చేసిన తర్వాత ఆ సొసైటీకి ఒక క్లాస్ అనేది అవార్డ్ చేయాలి. ఓకేనా. ఇలా అవార్డ్ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా అవార్డ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ మనం ఇచ్చిన అవార్డు కనుక సొసైటీకి కనుక నచ్చకపోతే, సాటిస్ఫై అవ్వకపోతే సొసైటీ కావాలనుకుంటే రిజిస్ట్రార్ కి అప్పీల్ పెట్టుకోవచ్చు. సార్ మాకు ఇచ్చిన అవార్డ్ చేసిన క్లాసు మాకు నచ్చలేదు, మాకు ఇంకా బెటర్ క్లాస్ అవార్డ్ అవుతుంది అని చెప్పి ఒకవేళ సొసైటీ కనుక రిజిస్ట్రార్ కి అప్పీల్ పెట్టుకుంటే ఆ రిజిస్ట్రార్ వేరే ఆడిటర్ని పెట్టడమో లేదంటే మళ్ళీ ఆడిట్ చేయమని చెప్పడమో ఏదో ఒకటి చెప్తారు. ఓకేనా. నెక్స్ట్, సార్ నేను ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఎవరికి చెప్పకుండా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేచ్చా? నో సార్. ఓకేనా. మనం ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో, అంటే బిఫోర్ ఫైనలైజేషన్ మన దగ్గర ఉన్న దాన్ని డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ అంటారు. సో ఆ డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ ని మేనేజ్మెంట్ కమిటీ దగ్గర పెట్టి దాని మీద డిస్కషన్స్ జరిగి ఆ తర్వాత మనం ఫైనల్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ఓకే. ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ జస్ట్ కామన్ ఫర్ ఆల్ కోఆపరేటివ్ సొసైటీస్, ఫర్ ఆల్ కోఆపరేటివ్ సొసైటీస్. అంటే ఇందులో కొద్దిగా స్లైట్ గా మాడిఫై అవుతాయి, బట్ అన్ని నార్మల్. ఓకే. నెక్స్ట్, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే అమ్మా, ఇక్కడ మనకి రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఆడిటర్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. రైట్స్ అండ్ డ్యూటీస్ నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నా ఆడిటర్ అన్నా లేదంటే రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఎ కంపెనీ ఆడిటర్ అన్నా రెండు ఒకటే. ఆ రెండు కూడా ఒకటే. అక్కడ ఏదైతే మనకి రైట్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయో ఇక్కడ కూడా అదే రైట్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయి. ఆల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాలేదా, ఓకేనా, బుక్స్ ఆఫ్ అకౌంట్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, నెక్స్ట్ P&L బ్యాలెన్స్ షీట్ అవన్నీ కూడా ట్రూ అండ్ ఫెయిర్ వే రిప్రజెంట్ చేస్తున్నాయా లేదా, ఇవన్నిటి మీద ఆడిటర్ రిపోర్ట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ షెడ్యూల్స్, అంటే అలాంగ్ విత్ ఆడిటర్ రిపోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఆడిటర్ షెడ్యూల్స్ రిపోర్ట్ చేయాలి. ఆ షెడ్యూల్స్ దేని గురించి అంటే కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కి అగెనెస్ట్ గా వాళ్ళు ఏమైనా డెసిషన్స్ తీసుకున్నారా, ట్రాన్సాక్షన్స్ ఏమైనా కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కి అగెనెస్ట్ గా జరిగిందా, అలా జరిగితే ఆ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని ఒక లిస్ట్ తయారు చేసి దాన్ని షెడ్యూల్ కింద ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్, ఏవైనా అమౌంట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీసుకురాకుండా డైవర్ట్ చేశారా, ఆ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నిట్లు కూడా రిపోర్ట్ చేయాలి. ఓకే. నెక్స్ట్, ఏదైనా ప్రాపర్టీ కానీ ఇర్రికవర్ కానీ బ్యాడ్ డెప్ట్ కానీ అయ్యే ఛాన్స్ ఉందా, సో ఆ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్. నెక్స్ట్, ఎక్స్పెండిచర్ లో ఇన్అప్రాపరేట్ ఎక్స్పెండిచర్ చేశారు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫ్రాడ్ చేసే ఛాన్స్ ఉందని ఎక్స్పెండిచర్ లో, అంటే 100 రూపాయలు అయితే 1000 రూపాయలు నుంచి చెప్పి ఎక్స్పెండిచర్ చేసేయడం, 900 రూపీస్ వాళ్ళు తీసేసుకోవడం. సో ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉంటాయి. సో వాటన్నింటికి కూడా ఏం చేయాలంటే షెడ్యూల్స్ ప్రిపేర్ చేయాలి. షెడ్యూల్స్ అంటే నథింగ్ బట్ ఒక పేపర్ లో రాసి దాన్ని ఈచ్ షెడ్యూల్ కింద డిస్క్రైబ్ చేసి ఆ షెడ్యూల్స్ ని రిజిస్ట్రార్ కి పంపించాలి.
ఓకేనా. నెక్స్ట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్, MSCS, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందమ్మా? 2002లో వచ్చింది. యాజ్ యూ నో దట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కామన్, ఎవరికైనా సరే అవే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. లైక్ ఆల్ మనీస్ రిసీవ్డ్, ఎక్స్పెండిచర్, ఓకేనా, సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, అలాగే అసెట్స్ అండ్ లైబిలిటీస్, ఇవన్నీ మామూలు. ఇన్ కేసు ఆ కోఆపరేటివ్ సొసైటీ కనుక మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏమన్నా ఎంటర్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ సో యాజ్ అన్ ఆడిటర్ డెఫినెట్ గా నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి రైట్ ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పనలేదమ్మా, ఎందుకంటే కంపెనీస్ యాక్ట్ లో ఏవైతే రైట్స్ ఉంటాయో డెఫినెట్ గా అవే రైట్స్ ఉంటాయి. కంపెనీస్ యాక్ట్ లో ఏవైతే డ్యూటీస్ ఉంటాయో డెఫినెట్ గా ఇక్కడ కూడా అవే డ్యూటీస్ ఉంటాయి. కాకపోతే సమ్ ఎడిషనల్ రిపోర్టింగ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్పెషల్ రిపోర్ట్ అనేది అటువంటిది. నెక్స్ట్ MSCS, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ కి ఆడిటర్ ఎలా అపాయింట్ అవుతారో చెప్తాం. ఓకేనా. ఫస్ట్ ఆడిటర్, సబ్సిక్వెంట్ ఆడిటర్. ఫస్ట్ ఆడిటర్ ఎప్పటిలోపు should be appointed by the board of directors within 1 month of registration. అంటే ఇన్కార్పొరేట్ అయిన 1 month లోపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడిటర్ని అపాయింట్ చేయాలి. ఒకవేళ బోర్డు ఫెయిల్ అయితే కంపెనీ మే అపాయింట్ ఫస్ట్ ఆడిటర్ అయితే జనరల్ మీటింగ్. ఓకేనా. నెక్స్ట్ ఎప్పటి వరకు సార్ టెన్యూర్? ఫస్ట్ AGM జరిగేంత వరకు. సెకండ్ ఆడిటర్ని ఎప్పుడు అపాయింట్ చేసుకోవచ్చు? AGM లో అపాయింట్ చేసుకోవచ్చు. సెకండ్ ఆడిటర్ మళ్ళీ ఎప్పటి వరకు ఉంటాడు? నెక్స్ట్ AGM వరకు ఉంటాడు. అంటే టెన్యూర్ 5 years కాదు, ఇక్కడ టెన్యూర్ ఈజ్ ఓన్లీ 1 year. టెన్యూర్ ఈజ్ ఓన్లీ 1 year. సో నెక్స్ట్ ఇయర్ లో కావాలంటే మళ్ళీ అతన్ని అపాయింట్ చేసుకోవచ్చు, లేదంటే వేరే అతన్ని పెట్టుకోవచ్చు AGM లో. ఓకే. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్. ఇవన్నీ కూడా సెక్షన్ 141 సబ్సెక్షన్ 1 లో ఉన్న క్వాలిఫికేషన్సే. బట్ ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే అక్కడ మనకి ఇండెప్టెడ్నెస్, గ్యారంటీ, ఓకేనా. సో ఇవేవైతే ఉన్నాయో వాటికి అక్కడ సమ్ 1 lakh అని, తర్వాత 5 lakhs అని చెప్పేసి అక్కడ మనకి అమౌంట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎంతమ్మా? సొసైటీకి మనకి ఎటువంటి రిలేషన్ ఉండకూడదు. ఎంత అమౌంట్? 1000 rupees. గ్యారంటీ కానీ ఇండెప్టెడ్నెస్ కానీ అని మనం సొసైటీకి ఇవ్వాల్సి వచ్చినా, లేదా సొసైటీకి మనకి ఇవ్వాల్సి వచ్చినా 1000 rupees లోపే ఉండాలి. ఓకేనా. 1000 rupees దాటి ఉండకూడదు. ఓకేనా. ఇది ఎడిషనల్. అక్కడ 1 lakh, సమ్ 5 lakhs చెప్తారు, బట్ ఇయర్ ఓన్లీ 1000 rupees. ఓకే. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ఎంక్వైరీ. ఇవన్నీ కూడా సెక్షన్ 141 సబ్సెక్షన్ 3, అలాగే సెక్షన్ 143 సబ్సెక్షన్ 3. 141 సబ్సెక్షన్ 3 ఒకటి, అలాగే 143 సబ్సెక్షన్ 3 ఒకటి. ఈ రెండింటిలోనే ఎంక్వైరీస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ ఉంటాయి. సో యూ కెన్ రీడ్ ఇట్ అవుట్ దేర్. ఓకే. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఆర్డర్ ఫర్ ది స్పెషల్ ఆడిట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా స్పెషల్ ఆడిట్ డైరెక్ట్ చేయదు. ఏంటంటే ఎప్పుడెప్పుడు సార్ అంటే స్పెషల్ ఆడిట్ ఎందుకు వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అయిందంటే ఆల్రెడీ మనం కంపెనీస్ లో చూసాం. కంపెనీస్ లో ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తారు. సో అలాగే ప్రతి యాన్యువల్ జనరల్ మీటింగ్ లో అంతా బాగానే జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందని తెలిసినా, ఓకేనా, సో అటువంటి సిచ్యువేషన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ఆడిట్ కి ఓకే డైరెక్ట్ చేస్తుంది. సో అలాగే అట్ ద సేమ్ టైం కోఆపరేటివ్ సొసైటీస్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ఆడిట్ కి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు సార్ అంటే when the affairs of any multi-state cooperative society are not being managed in accordance with the cooperative principles. అంటే if a society is not following a cooperative principles, అంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకంగా వాళ్ళు కనుక బిజినెస్ లేదంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కనుక కండక్ట్ చేస్తే దెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎ పవర్ టు ఆర్డర్ ఫర్ ది స్పెషల్ ఆడిట్. ఓకే. నెక్స్ట్ లేదా ఇండస్ట్రీకి కానీ ట్రేడ్కి కానీ లేదంటే బిజినెస్ కానీ ఏదైనా సరే ఇంజరీ కానీ డ్యామేజ్ కానీ చేసే విధంగా వాళ్ళ యాక్షన్స్ ఉన్నాయి. అంటే సొసైటీకి కానీ
లేదంటే వాళ్ళలో ఉన్న ఇండస్ట్రీకి కానీ వీళ్ళ వల్ల సీరియస్ థ్రెట్ ఉందనుకున్నాం, అప్పుడు కూడా స్పెషల్ ఆడిట్కి డైరెక్ట్ చేస్తాయి. లేదా ఫైనాన్షియల్ పొజిషన్ డేంజర్లో పడిపోయింది, అంటే సొసైటీకి వచ్చే రెవెన్యూ కన్నా సొసైటీ చేసిన అప్పులే ఎక్కువైపోయినాయి, ఓకేనా, మెంబర్స్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు పే చేయలేకపోతుంది. సో అటువంటిప్పుడు కూడా ఓకే, అప్పుడు అంటే ఇన్సాల్వెన్సీ లేదు, సాల్వెన్సీ లేదు, సాల్వెన్సీ లేనప్పుడు ఇన్సాల్వెన్సీ పొజిషన్లో ఉన్నప్పుడు స్పెషల్ ఆడిట్కి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 3 సిచ్యువేషన్స్లో స్పెషల్ ఆడిటర్ వస్తాడు. సార్ ఎవరు సార్ ఆ స్పెషల్ ఆడిటర్? మళ్ళీ చార్టెడ్ అకౌంటెంటే వస్తాడు. సేమ్ చార్టెడ్ అకౌంటెంట్ కాదు, సమ్ అదర్ చార్టెడ్ అకౌంటెంట్ వస్తారు. ఓకే, ఆర్ ఆడిటర్ ఆఫ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్. ఆల్రెడీ మీకు చెప్పాను, చార్టెడ్ అకౌంటెంట్ కాదు, వాళ్ళు గవర్నమెంట్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా సొసైటీస్లో ఆడిటర్ అవ్వచ్చు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. సో వాళ్ళు ఎవరైనా రావచ్చు. వాళ్ళు వచ్చిన వాళ్ళ డ్యూటీస్ ఏంటి సార్? సేమ్ డ్యూటీస్ సార్, మన ఇందాక కంపెనీ ఆడిటర్కి ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో సేమ్ అదే డ్యూటీస్ ఉంటాయి. ఓకే, ఇది స్పెషల్ ఆడిట్. స్పెషల్ ఆడిట్ కాకుండా ఎంక్వైరీ చేయొచ్చా? సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయొచ్చా? ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు కండక్ట్ అన్ ఎంక్వైరీ. ఎంక్వైరీ అన్నా ఇన్స్పెక్షన్ అన్నా రెండొకటే. సేమ్ కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 206 అండ్ 206 సబ్ సెక్షన్ 4లో ఏవైతే ఎంక్వైరీస్ కండక్ట్ అవుతాయో, ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఇక్కడ కూడా మనం అదే ప్రాసెస్ నేర్చుకుంటాం. ఏంటి సార్, అసలు ఎంక్వైరీ జరపాలని సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకు అనిపిస్తుంది అంటే, ఎవరో ఒకళ్ళు సొసైటీలో సమ్ ఫ్రాడ్యులెంట్ యాక్షన్స్ జరుగుతున్నాయని సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తేనే కదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీకి వచ్చేది, సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ తెలిసేది. మరి ఎవరు సార్? ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందంటే, లెట్ us see. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందంటే, ఐదర్ ఒక ఫెడరల్ కోఆపరేటివ్ సొసైటీ సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్ చేయొచ్చు, లేదా ఒక క్రెడిటార్ కంప్లైంట్ చేయొచ్చు, లేదా మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ అంటే నాట్ లెస్ దాన్ 1/3 ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ కంప్లైంట్ చేయొచ్చు, లేదా నాట్ లెస్ దాన్ 1/5 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ ఆఫ్ ఎ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. అయితే అది బోర్డులో అయితే 1/3, టోటల్ మెంబర్స్ అంటే షేర్ హోల్డర్స్ అయితే నాట్ లెస్ దాన్ 1/5. క్రెడిటార్ ఒక్కడైనా సరిపోతాడు, ఓకే. అంటే ఏంటి, ఎయిదర్ ఫెడరల్ కోఆపరేటివ్ సొసైటీ అయినా కంప్లైంట్ చేయొచ్చు, ఒక క్రెడిటార్ అయినా కంప్లైంట్ చేయొచ్చు. ఇన్ కేస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంప్లైంట్ చేయాలనుకుంటే నాట్ లెస్ దాన్ 1/3 ఉండాలి. ఇన్ కేస్ మెంబర్స్ అయితే నాట్ లెస్ దాన్ 1/5 ఆఫ్ ది టోటల్ మెంబర్స్. వీళ్ళందరూ ఇండివిజువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి కంప్లైంట్ చేయొచ్చు. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ కి వీళ్ళు కంప్లైంట్ చేస్తారో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ చేస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందా? నో. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉంటారో అతను వచ్చి ఎంక్వైరీ చేస్తాడు. చేసి అంటే సొసైటీ వర్కింగ్ నేచర్ ఎలా ఉంది, ప్రజెంట్ సొసైటీ యొక్క కండిషన్ ఎలా ఉంది, ఇవన్నిటిని కూడా వెరిఫై చేస్తారు. సార్ అలాగా ఎంక్వైరీ చేసేటప్పుడు సడన్ గా వచ్చేయచ్చా? నో సార్. ఎంక్వైరీకి వచ్చే ముందు అట్లీస్ట్ 15 days ప్రయర్ నోటీస్ అనేది కంపల్సరీ. ఎన్ని డేస్? అట్లీస్ట్ 15 days ప్రయర్ నోటీస్ అనేది కంపల్సరీ. ఓకే. సో పవర్స్ ఆఫ్ పర్సన్ కండక్టింగ్ ఎంక్వైరీ. ఎంక్వైరీకి వచ్చిన పర్సన్ కి ఏ టైప్ ఆఫ్ పవర్స్ ఉంటాయి? కంపల్సరీగా అతనికి ఫ్రీ యాక్సెస్ టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అలాగే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ అదర్ డాక్యుమెంట్స్ కానీ ఏ ఏరియాస్ లో అయితే కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా అతనికి యాక్సెస్ ఉంటుంది. దాంతో పాటు జనరల్ మీటింగ్ కి పిలవచ్చు. సొసైటీ యొక్క ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, అంటే రన్ చేసే ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక జనరల్ మీటింగ్ కి పిలవచ్చు. అలా జనరల్ మీటింగ్ కి పిలవాలి అంటే వాళ్ళకి అట్లీస్ట్ 7 days నోటీస్ ఇవ్వాలి. అంటే అట్లీస్ట్ 7 days ప్రయర్ నోటీస్ ఇచ్చి ఆఫీసర్స్ అందరినీ కూడా జనరల్ మీటింగ్ కి పిలిచి వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చు. ఓకేనా, అదొకటి. నెక్స్ట్, ఎవరైనా అనుమానంగా అనిపించిన వాళ్ళకి సమన్స్, అంటే సివిల్ కోర్ట్ ఎలా అయితే సమన్స్ ఇస్తుందో కోర్టు సమన్స్ లాగే సమన్స్ ఇచ్చి వాళ్ళని ఎన్ఫోర్స్ చేసుకుని అటెండ్ అయ్యేలా చేసుకుని అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు. సేమ్ ఎంక్వైరీ, ఇన్స్పెక్షన్, సేమ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఓకే. సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు నో అబౌట్
కోఆపరేటివ్ సొసైటీస్. జనరల్గా కోఆపరేటివ్ సొసైటీస్ అన్నిటికీ ఒకే టైప్ ఆఫ్ ఉంటాయి ప్రొవిజన్స్. బట్ రెస్పెక్టివ్ స్టేట్ లాస్ అనేవి ఆ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్లైట్గా మాడిఫై చేసుకుంటూ ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ దేర్ బిజినెస్ ఇన్ దేర్ స్టేట్. అలాగే దాంతోపాటు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనేది వచ్చింది. ఇవి ఎందుకంటే డిఫరెంట్, ఒకే కోఆపరేటివ్ సొసైటీస్ డిఫరెంట్ స్టేట్స్లో ఉంటే వాటిని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ గవర్న్ చేస్తుంది. సో వాళ్ళకి కామన్ రూల్స్ ఉండాలి కాబట్టి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనేది ఫాలో అవుతారు. సో సేమ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అంటే నథింగ్ బట్ ఒక కంపెనీ ఫార్మాట్ లో ఉన్నట్టే. అందుకని అక్కడ టెక్నాలజీ కూడా బోర్డు మెంబర్స్ ఆ టెక్నాలజీ యూజ్ చేశారు. స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్కి వచ్చేసరికి మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అనే టెక్నాలజీని యూజ్ చేశారు. ఓకేనా, గో త్రూ దట్ ఎంసీక్యూస్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ.